ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించాలని ఒక వాక్యం తెలుసుకుందామండి. మీరు చాలా మట్టుకు విన్నవే ప్రియమైన దేవుని వారలారా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. 13 వచనం వరకు చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షివాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నిన్ను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చెయ్యమంటే చెయ్యును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, యాకోబుతో కూడాను, ఇసాకుతో కూడాను పరలోకమందు కూర్చుందురు గాని రాజ సంబంధులు వెలపట్టి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్ల కొరుకుటియు ఉండునని మీతో చెప్పుచున్నానని. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వాసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతను పొందెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ వాక్యము మీరు ఎన్నోసార్లు విన్నారు. ఎన్నో పాస్టర్ల నోటి గుండా మీరు విన్నారు. కానీ ఇక్కడ గ్రహింపవలసింది ఒకటి, ఇక్కడ మీరు నేర్చుకున్నది ఒకటి అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ 13 మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము నుంచి మనం 13వ వచనం వరకు ధ్యానించినట్లయితే, ఒక శతాధిపతి, అతని ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివానికి పక్షివాయువు వచ్చింది. అతన్ని వేడుకుంటే, ఆ శతాధిపతి పనివాడి కోసము వచ్చి యేసుప్రభుని వేడుకుంటే, యేసుప్రభు ముట్టి స్వస్థపడతాడు, లేదా నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, ఆయన స్వస్థపడతాడు అని నమ్మకం ఉంచాడు కనుక అతని స్వస్థపడ్డాడు. ఇవి మనం విన్నవి ప్రియమైన దేవుని వారలారా. మరి ఇక్కడ శతాధిపతి గురించి మనం ఆలోచించినట్లయితే, అతను చేసిన పనులు కరెక్టా కాదా అని మనం ఆలోచించినట్లయితే, అవును, కరెక్టే. అతన్ని మెచ్చుకొని తీరాలా వద్దా? చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఆయన మళ్ళీ నేను చదువు మీకు వివరిస్తున్నాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, శతాధిపతి వచ్చాడు ప్రియమైన దేవుని వారలారా, ప్రభువా, నా దాసుడు పక్షివాయుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. చూడండి, ఇక్కడ పనివాడు బాధపడుతుండగా, లేదా పనివాడికి ఒక అనారోగ్యం వచ్చిందని ఇతను హృదయములో ఎలా ఉంది, చాలా బాధ కలిగి ఈయన యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయనని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాడు. యేసు అతన్ని మంచితనం చూసి యేసుప్రభుల వారు ఏమన్నారంటే, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచేదని అతనితో చెప్పగా, ఇక్కడ ఆయన వస్తానన్నాడు. అక్కడికి వస్తానన్నప్పుడు ఆయన ఒప్పుకోవాలి. అయితే ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఒప్పుకోలేదు. అది మాట ఇక్కడ చెప్తున్నాడు చూడండి.
నేను వచ్చి స్వస్థపరచదు కనుక ఆ శాతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అంటే నా ఇంటికి రావద్దు, లేదా వేరే కులపొడని మనం ఆలోచిస్తున్నాం ప్రియమైన వారలారా. ఇప్పుడు అతను రావద్దు అంటున్నాడు. మరి ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమైనా అబద్ధం చెప్పాడా? ఎవరు? ఈ శాతాధిపతి లేదు. చూడండి ఏమంటున్నాడు, నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచును. ఇక్కడ విశ్వాసం పక్క ఉన్నది. దీనికి విశ్వాసం ఉన్నప్పటికీ ఈయన దేనికి లోబడుతున్నాడు? ఇక్కడ స్వస్థపరుస్తాడని విశ్వాసం ఉంచాడు. కానీ ఎన్నిక ఒకటి లాగుతుంది. ఏంటి చూడండి, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చెయ్యమంటే చెయ్యను అని ఉత్తరం ఇచ్చాను. ఉన్నది ఉన్నట్టుగా యేసుప్రభుల వారు చెప్పేశారు. చూడండి, యేసుప్రభుల వారు విని ఏమంటున్నారో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడు. ఇంత విశ్వాసం ఉన్నది అని ఆశ్చర్యపడ్డాడు. కానీ ఇక్కడ ఏమున్నది అంటే వెనక ఒకటి లాగుతున్నది ఆయనకి. ఏంటి చూడండి ప్రేమైన వారు, అది మీకు అనిపిస్తలేదు. వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అంటే ఖచ్చితంగా మీతో చెప్పుచున్నాను అని వస్తున్న ప్రజలతో చెప్తున్నాడు ప్రేమైన వారలారా. ఆ తర్వాత మనము 13వ వచనమే ధ్యానిస్తాం. ఈ మధ్యలో వదిలేస్తాం. ఇది 10 నుంచి లేదా ఈ 11 నుంచి 12 2 వచనాలు వదిలేస్తాము. 13వ వచనానికి వస్తాం. ఏం చూడండి, అంతటా యేసు ఇక వెళ్ళము, నీవు విశ్వాసించిన ప్రకారము నీకు అవునుగాక అని శాతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఈ వాచనం మనం చదువుతాము, లేదా పాస్టర్ చెప్పారు, ఎంతోమంది చెప్పారు, నేర్చుకున్నారు. మరి ఇవి 11, 12 వచనంలో ఒక మాట ఉంది ప్రేమ దేవుని వారలారా. అది ఏమిటిది మనం చూద్దాం. మనము ఈ శాతాధిపతి గురించి తెలుసుకొని ఇతను ఎంత మంచివాడు, మనం క్రైస్తవులమై విశ్వాసం ఉంచట్లేదు, కానీ ఈ యొక్క శాతాధిపతి అయి దేవుని తెలియని వాడే మరి ఎంత విశ్వాసం ఉంచాడు, ఎంత నమ్మకంగా ఉన్నారు అని మనం అంటున్నాం. కానీ యేసు ప్రభువుల వారు అతన్ని మెచ్చుకున్నాడా, మెచ్చుకోలేదా, మనం ఇది గ్రహించాలి. మీరంటారు అవును అతన్ని మెచ్చుకున్నాడు, అతని విశ్వాసం చూసి అతన్ని పొగిడాడు మీరు అనుకుంటారు. పొగడలేదు ప్రియమైన వారలారా. అతన్ని గద్దించే విషయం కూడా చెప్పాడు. ఈ 2 వచనాలు మనం చూద్దాం. 11వ వచనము 11, 12 చూడండి. సో 10 కూడా చూద్దాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చెప్తున్నాడు ఏమని, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పి, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ రాజ్య సంబంధులు, అంటే అధికారం ఉన్న అతని వ్యక్తి యేసు ప్రభు వస్తానన్నారు, రావద్దన్నాడు ఆయన. ఒకటి. రెండోదిగా అధికారంకి విలువిచ్చాడు. ఇక్కడ స్వస్థత అవుతుందని విశ్వాసం ఉంది, కానీ అధికారం మీదనే ఆధారపడ్డాడు కనుక ఈయనకి ఎన్ని గురించి ఏమి దొరుకుతుంది యేసు ప్రభుల గురించి అంటే, అనేకులు వచ్చి పరలోక రాజ్యం మందు కూర్చుందరు, కానీ రాజ్య సంబంధులు, ఎందుకంటే వారు పదవికి తప్ప కన్న భార్య పిల్లలైనా కూడా విలువివ్వరు. అది చెప్తున్నాడు. రాజ్య సంబంధులు వెలుపట్టి చీకటిలోనికి తోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నా నేను. చూసారా ప్రియమైన వారలారా, అతని విశ్వాసము బట్టి అతనికి ఫలం దొరికింది. ఏమని? అతను దాసుడు స్వస్థత నొందాలని అతనికి ఆశ ఉంది, కానీ అతనికి స్వస్థత నొందాడు ఆశ. దేవుడు అతని ఆశను బట్టి, అతని విశ్వాసమును బట్టి అతను స్వస్థపరిచాడు. కానీ అతనిలో ఉన్న పదవి దేని మీద ఆధారపడాలి? అతను ఎవరు? ఈ శాతాధిపతి దేని మీద ఆధారపడాలి ప్రియమైన వారలారా? దేవుని మీద ఆధారపడాలి. అలాంటి స్వస్థత ఎక్కడ దొరకని
వ్యక్తిని స్వస్థత కలుగుతుందని విశ్వాసించాడు. కానీ నా అధికారంకి నా ఇంపార్టెంట్ ఈయనే అని తెలుసుకోలేకపోయాడు. గనక ఆయన గురించి ఏమంటున్నాడంటే, అలాంటి వారి గురించి ఏమంటున్నాడంటే, యేసు ప్రభును కాదని లేదా సత్యము కాదని తన పదవిని తన అధికారముని సొంతం చేసుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. వీరు ఏంటంట, వీరు పరలోక రాజ్యమందు కూర్చుండరు అంటున్నాడు. చీకటి ఎలుపటి ఏమంట, అబ్రహాముతో కూడాను యాకోబుతో కూడాను ఇసాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెళ్ళపెట్టి చీకటిలోనికి త్రోయబడుదురు. రాజ్యం అనగానే ప్రేమైన దేవుని వారలరా, ఒక ప్రధానమంత్రిగా పదవి చేస్తున్న వ్యక్తే కాదు, కుటుంబం మీద రాజ్యం చేస్తారు. ఇద్దరు పిల్లలు భార్య భర్తలు ఉంటే భర్త రాజ్యం చేస్తారు ఒక్కొక్క ఇంట్లో, అది రాజుని. తను దేనికి లోబడుతున్నాడు మనం ఆలోచించాలి. భార్య రాజ్యం చేస్తుంది, ఆమె దేనికి లోబడుతున్నది? ఇంపార్టెంట్ ఏది? మనకు కావాల్సింది ఇంపార్టెంట్ ఏంటి? ఏది? రాజ్యం. 5 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉండే రాజ్యమా, లేకపోతే నిత్య జీవం ఇచ్చే యేసు ప్రభువా? ఇది సత్యము నిత్య జీవం ఇస్తుంది. గనక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేని మీద ఆధారపడినా అని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పదవి మీద కానీ, డబ్బు మీద కానీ, భూమి మీద కానీ, బంగారం మీద కానీ, హోదా మీద కానీ, రాజ్య సంబంధాలు, మంత్రులు అవుతాను, ఎమ్మెల్యే అవుతాను, సీఏ అవుతాను, ఇలాంటి దాని మీద ఆధారపడ్డ వ్యక్తి గురించి చెప్తున్న మాట ప్రేమైన దేవుని వారలారా. విశ్వాసం ఉన్నది, నీకు సత్యము కావాలి, అయినప్పటికీ నీవు ఎదుటి దానికి ఆధారపడ్డ ఎడల నీవు అబ్రహాముతో కూడాను, యాకోబుతో కూడాను, ఇసాకుతో కూడాను మీరు పరలోక రాజ్యం అందు కూర్చోలేరు. ప్రియమైన దేవుని వారలారా, మీకు సత్యము దేవుని చిత్తమైతే అర్థమవును గాక. ఎందుకంటే దేవుడే సత్యం బయలుపరుస్తాడు కనుక. ప్రియమైన దేవుని వారలారా, మరి మీ విన్న పాస్టర్ల దగ్గర విన్నా, మరి నేను చెప్పింది విన్నా, మీకు ఏది కరెక్ట్ అనిపించదో మీరే సత్యం గ్రహించి ముందుకు సాగాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ